జై శ్రీరామ్. శ్రీరామదూతం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతా సమేతం రాజాతిరాజం రఘువంశసోమం రామం నిశాచర వినాశకరం రామం నిశాచర వినాశకరం నమామి రామచంద్ర ప్రభు. ప్రతి మనిషి మానవ జన్మ తీసుకున్నాక మానవులం మనం అనేది ప్రతిసారి అనుకుంటూ ఉంటేనే మనం మనుషులుగా ఉంటాం. లేదు మనం మానవులతో ప్రవర్తిస్తూ ఉండవలసి వస్తుంది. అయితే మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే సంతోషంగా ఉండడం. సంతోషంగా ఉండలేకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. అయితే అవన్నీ తాత్కాలికని మనం గుర్తించాలి. చిన్న చిన్న విషయాలు మన సంతోషం కలిగించలేకుండా బాధ పెట్టేవో దుఃఖ పెట్టేవో వస్తూ ఉంటాయి. అయితే అవి కలకాలం ఉండవు అనే విషయం గుర్తుండదు. ఆ సంతోషం ఎప్పుడైతే బాధ దుఃఖం అనేది వచ్చిందో వెంటనే ఇది శాశ్వతంగా ఉండిపోతుందనే భయం లోపల వచ్చేస్తుంది. ఆ భయం లోపల రావడంతో ఏమవుతుంది, ఇది ఇలాగే ఉంటే మనం ఎలా జీవించాలి, ఎలా బతకాలి, ఎప్పుడు ఇవన్నీ తీరేది ఒక సమస్య గురించి భయపడితే 100 సమస్యలుగా కనబడుతుంది. అది ఎందుకంటే దాని స్వరూపం మాట్లాడుతుంది. దానిని ఎవరంటి పెట్టుకుంటారంటే మనసు అంటి పెట్టుకుంటుంది. మనసు ఎప్పుడైతే ఒక సమస్యను అంటి పెట్టుకుంటుందో దానికి 10 సమస్యలు తోడవుతుంది. 10 సమస్యలు పరిష్కరించుకునే లోపలే 100 సమస్యలు వస్తాయి. కనుక ఆలోచించాల్సిన మొట్టమొదటిగా సమస్య అనేది శాశ్వతమైంది కాదు, ఎంతో కాలం ఉండదు, దానికి పరిష్కారం ఉండే తీరుతుంది అని మనం మనసు లోపల బాగా ఆలోచిస్తే వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ఆలోచించకపోతే ఏమవుతుందంటే పరిష్కారం అనేది కనబడదు, అది ఎండమావిలాగా మారిపోతుంది. అంటే ఎండమావిలో నీళ్ళు ఎట్లా ఉండవో ఆ విధంగా సమస్యకు పరిష్కారం లేదు అని అనేక మంది అనేక ఆలోచనలు చేసుకుంటుంటారు. ఇలా బాధపడాల్సిన పని లేదు అని అంటాడు స్వామి వివేకానంద. ఎందుకంటే సమస్య మీలో పుట్టింది, మీ ముందర పుట్టింది, పరిస్థితులు తీసుకొచ్చి పెట్టాయి. అందరికి ఎవరెవరో కారణాలు అనుకుంటున్నావు, కానీ ఆ కారణం నువ్వే అని ఎందుకు గ్రహించవు అంటాడు ఆయన. అంటే అవన్నిటిని పట్టించుకొని బాధపడుతున్నాడు, సమస్యగా బాధపడుతున్నావు. పట్టించుకుంటూ వదిలేయి, నీకు సమస్య కాదు. అది ఏమవుతుంది, కొంతకాలానికి వెళ్ళిపోతుంది. ఎవరు 4-5 మంది అనుకుంటుపోని దానివల్ల వచ్చే నష్టం ఏముంది? నీలో ఉన్నటువంటి వ్యక్తిత్వం పోలేదు కదా, నీలో ఉండే గుణాలు పోలేదు కదా. నువ్వు సర్వగుణాలు కలిగిన వాడివిగా ఉండాలనుకుంటే, మంచి గుణాలు ఉన్నవాడివైతే నువ్వు ఆనందంగా ఉంటావు. మంచి గుణాలు అంటే ఏంటి? ఎవరు ఎన్నన్నా కూడా అది ఈర్షతోనో అసూయతోనో ద్వేషంతోనో అని ఉండొచ్చు. అంటే అనుకుంటే అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. ఎందుకు? ఈ సమస్య కాదు. సంసారం అన్నాక, కుటుంబం అన్నాక ఎక్కడ ఏదో ఒక రూపంలో సమస్యగా మనకు కనబడుతుంది. కానీ ఆ సమస్య మాత్రం శాశ్వతంగా ఉండదు అని మనం గట్టిగా అనుకుంటే వెంటనే పరిష్కారం దొరుకుతుంది. శాశ్వతం ఇది శాశ్వతం ఉండిపోయి మనం ఇలాగే బట్టి పీడిస్తుంది అనుకుంటే ఆనందం పోతుంది, సమస్యకు పరిష్కారం దొరకదు, ఆవేదన ఉంటుంది, ఆవేదనతో పాటు దుఃఖం వస్తుంది, దుఃఖంతో పాటు బాధ కూడా కలుగుతుంది. ఇన్ని మనకు అవసరమా అని అనుకున్నప్పుడు సమస్య సహజం. ఎవరికి వస్తే మానవులు కాక ఇంకొకరికి వస్తుంది. మానవులకు, చెట్లకు, ఈ పుట్టలకు, కొండలకు రావు కదా సమస్యలు తెచ్చుకునేది మనమే. ఆ తెచ్చుకున్నాక దాని గురించి ఆలోచించేది మనమే. ఆలోచించుకుంటూ బాధపడేది కూడా మనమే. సమస్యలు తెచ్చుకోవాలి అని అనుకోకుండా ఆ సమస్య తనకే ఎట్లా వస్తుంది? రాదు. ఏ సమస్య అయినా మనము ముందు అడుగు వేస్తేనే అది మనకి ఇంకొక అడుగు ముందు మనం చేరిందంటే పరమానందం అవుతుంది. గోవిందా గోవిందా. కృష్ణం వందే గురు.